పదండి. లేవనంటావా నన్ను లేపమంటావా నిద్ర లేవనంటావా నన్ను లేపమంటావా లే 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 బాగుండదు. పదండి. ఆవిడ ఎక్కడికి వచ్చి కూడా అదే పని చేస్తుంది. నడవండి. నారాయణ నారాయణ మంచి నీళ్లు వస్తున్నాను స్వామి. జలము తెచ్చుచుంటుంది. ఒక్క నిమిషం నిగ్రహించుకును. సేవింపుడు ఈ వింజామరలతో వీచువారు బత్తాలు ఇవ్వలేదని పని ఎగ్గొట్టినారు. గదగోళ ఎందుకు స్వామి? సకల పాపకోటి భయంకరుండ దేవగణ పూజిత దిక్పాలకుండ నరకలోక పరిపాలకుండ యముండ. చూసి అడుగు వేయండి స్వామి. పాపం యముడు విచిత్రగుప్తుని సాయంతో దిగుచున్నాడు. పొరపాటు. వారు ఒకరికొకరు సహాయం తీసుకుని దిగుచున్నారు. ఈ అకాల సమయమున నారదుడు ఇంద్రుడు ఎందుకు వచ్చినారు? మిత్రమా దేవేంద్ర స్వాగతం. నారద మహర్షులకు సుస్వాగతం. నారాయణ. నిన్ను దర్శించి ఎంతకాలమైనది మిత్రమా? ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు? వారికి ఈ మధ్య రక్తపోటు పంచదార వచ్చి ఆ కారణముగానే ఇటీవల కాలంలో గద లేపుటయే కష్టముగా ఉన్నది. రక్తపోటు. విచిత్రగుప్త స్వామి, ఈ పని నీవు చేయుచున్నావేమి? మీ సోదరుడు చిత్రగుప్తుడు ఎక్కడా? మనోచింత అనే వ్యాధితో సెలవు పెట్టి మనమంతర కాలమైంది. ఇదిగో హాయిగా ఈ పెట్టెలో దూరి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏమిది? కప్ప? కప్ప కాదు స్వామి, మా అన్నగారే మీ ఇరువురికి నమస్కారాలు చెబుతున్నారు. ఇదిగో. దేవేంద్రుల వారికి నారద మహర్షులకు ప్రణామములు. ప్రణామములు ప్రణామములు. గదలేపుటకే శక్తి సన్నగిల్లిన ఈ తరుణంలో మీ శ్రమ చూసి నా మనసు పరితాపము చెందుతున్నది మిత్రమా. పరితాపము చెందినంత మాత్రము నా ప్రయోజనమేమున్నది మిత్రము. పాపులకే నరకముగా ఉన్న ఈ లోకము మాకు కూడా నరకప్రాయముగానే తొలుతున్నది సుమా. అయినను మీకు విచారం ఎలా యమధర్మరాజా? మీ కుమారులకి పట్టం కట్టి మీరు విశ్రాంతి తీసుకుని నేను కూడా అటులనే యోచించింది. కానీ వచ్చి చాకిరి చేయించాలమని వారి పోయి శ్రమగడముల్లో చేరిపోయినా. మరి ఇప్పుడు ఏమి చేయవలే? మా మనవడు యువధర్మ మంచి ప్రతిభావంతుడు, యోగ్యుడు. అతనిని పట్టాభిషక్తుని చేయవలనని యోచించింది. ఇంత చిన్న వయసులో అంత కార్యభారం అతను మోయగలడా? అతనికి కుడుభుజంగా మా చిత్రగుప్తుని మనవడు గుప్తాన్ని వినియోగించింది. వారిరువురు సమవయస్కులు, మంచి మిత్రులు కూడా స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే వారిరువురు కార్యకాముకులు. వారును మాలాగుననే అన్నమాట. మీ అంత కాముకులు కారు. విచిత్ర రండి, వారిని చూపించేదను. అలాగే అలాగే అలాగే. హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం, అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది. దిగు. నా కర్మ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది. ఇల్లు బంగారం గాను, నా ఒళ్ళు. ప్లీజ్. అంత సీన్ లేదు, పద. ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది. వీడెవడు ఇలా వస్తున్నాడు? ఏంటి ఏంటి అంటున్నాను? ఏంటి ఆంటీ? ఆంటీనో? ఆంటీ కాకపోతే అనసూయమో అప్పలమో ఎవరైతే నాకేంట.
మెళ్ళ కొలిసి ఇచ్చేయండి వెళ్ళిపోతా. ఇవ్వను. ఏంట్రా ఇచ్చేది? ఆ. కరాటే టైప్ లో ఒక్కడి పీకనండి. అయ్య బాబాయ్ చూసావా? బాసు నీకు కర్రట వచ్చా? నువ్వు వచ్చావంటే నిన్నే పుస్తకం కొన్నాను, ఇంకా చదవలే. అయ్యో. అనవసరంగా టైం వేస్ట్ చేసావు. రా అనకూడదు అనాలి. వాటితో మీకు మాటలేంటండి? వెళ్ళి 4 పీక. ఆడు మందు ఏంటంటే కొట్టున్నాడే. పీకేదినా? ఎగ పర్వాలేదు. ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? పంచా, కుమా, ఇయ్యా. నువ్వే కాపాడుకో. ఒరే దొంగ సచ్చినాడా, చీర వదలరా. మర్యాదగా గొలుసు ఇచ్చే. నేను ఇవ్వను. లేకపోతే చీరలా. దొంగ సచ్చినాడా, నీ చేతులు పట్టుకొని నా చీర వదలరా. యమ్మో, యమ్మో. మిత్రమా, ఎవరో యమా యమా అని పిలుచుతున్నారు. యమా యమా కాదు మిత్రమా, ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు. ఉన్నావురా, రారా. యమ్మో, యమ్మో. మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాడు. తప్పు తప్పు, స్త్రీకి మానవే ముఖ్యం. కాదు, ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం. ఎవరన్నా ఏ లాగుతా. రక్షించండి. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసేదాం. నీకు అక్క చెల్లెలు లేరా? నీ చేతులు పడుకోను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేంటిది? చీర మీద చీర కట్టావా? అయినా సరే వదిలిపెట్టను. అబ్బా ఎంత బాగుందో. ఆ? ఇంకో చీర? హాయ్, బెనారస్ సారీ. ఎంత బాగుందో. పెద్ద సారీ ఎప్పుడు కట్టింది? వావ్, షిఫాన్ సారీ. లాగ్ బాబు, లాగ్ లాగ్ బాబు. వావ్, పట్టు చీర. బాబు లాగ్ బాబు, నీకు బిర్యానీ కొని పెడతాను. బిర్యానీయా? టిఆర్ఎస్ సారీ. వావ్. అయ్య బాబోయ్, కళామందిలో చీరలన్నీ ఇక్కడ ఉంటాయి. బాబా ఇంకొక 2 చీరలు లాగి పెట్టానా? నా బంగారు తండ్రి లాగే. అది అబ్బా, మా ఆయన ఉన్నాడు ఎందుకు? ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొని పెట్టలేదు. ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప. అబ్బా ఎంత పెద్ద లాటు. ఆగిపోయేవేనన్నా? అమ్మో, ఇంకా నా వల్ల కాదు. ఏముండా గుప్తుండే. రేపు చూస్తా. ఏం చేస్తా? కొంచెం ఓపిక. అమ్మా ఎవరు అక్కడ చీరలా ఉంది? దొంగ తమ్ముడు వెళ్ళిపోయాడు. ఏమండాయ్, తొందరగా రండి. ఈ చీరలన్నీ డిక్కీలో వేసుకెళ్ళిపోదాం. ఏంటమ్మా చీరలన్నీ? ఆ దొంగడు చేతి మహత్యం అండి. లాగే కొద్దీ వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఏమండాయ్? అయితే వస్తున్నా. అన్నా నా కండలు, నా కండలు. ఊగటం లేదే, యాక్షన్ పోయింది. పోయిందే, పోయింది. ఇట్స్ గాన్. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాడతా. ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? అయ్య బాబోయ్, ఈ బొమ్మ ఏంటి నన్ను చూసుకొని కొడుతుంది? మమ్మీ స్నానం అయిపోయింది, నా స్కూల్ డ్రెస్ దే. గుడ్ మార్నింగ్ అమ్మా. ఎందుకు వచ్చిన బతికిది? ముల్లోకాల్లో పేరున్న దేవర్షిని మహర్షిని ఇక్కడికి వచ్చేలాగా బ్రోకర్కి వెళ్ళా సెటప్ లెవెల్కి పడిపోయినా. అమ్మో, పైనుంచి ఇందుడు చూశాడంటే నాకు రోజు ఇలాంటి పనులే పురమాయిస్తాడు. ఏడ్చావంటే బూచోడికి ఇచ్చేస్తా. చెప్పమంటుంది. ఎలా చెప్పనమ్మా, ఇలాంటి విషయాల్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని వాడిని. ఎవరు లేరు కదా అని మీకు చెప్పడానికి వచ్చాను. దయచేసి ఆగండి, నేను చెప్పేది వినండి. వినపడకపోతే మళ్ళీ అడగండి. మా రాజుగారు రంభా ఊరవశలను చూసే షాక్ అవ్వలేదు. అలాంటిది మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయారు. పడి చస్తున్నారు. చచ్చినా మీ మీదే పడతానంటున్నారు. కాదనకండి, ఆయన ఊరుకోరు. ఆయన ఎవ్వరూ ఆపలేరు. రాత్రింబవళ్ళు మీ ధ్యాసలోనే ఆనకొండలా మెరుకులు తిరిగిపోతున్నారు. మీరు లేకుండా బతకలేనంటున్నారు.
యాతన అనుభవిస్తున్నారు. మీతో చెప్పుకోలేక కేబుల్ కనెక్షన్ల మీ ఇద్దరికి కనెక్షన్ కలపమని నన్ను పంపించారు. మీరు టీవీ అయితే ఆయన రిమోట్, మీరు సెల్ అయితే ఆయన ఛార్జర్. కాబట్టి మీరు ఒప్పుకుంటే నవ్వండి, లేదంటే కోప్పడకండి. ఇదేనండి లవ్ అంటే.